వెల్కమ్ టు శశి మ్యాథ్స్ కోచింగ్ సెంటర్. ఈ వీడియోలో జేఈ మెయిన్స్కి సంబంధించిన టాపిక్స్ మీద ఎక్స్ప్లెనేషన్ ఉంది. స్టూడీ కోఆర్డినేట్ సిస్టమ్, స్ట్రైట్ లైన్స్ మీద ఒక్కొక్క టాపిక్ గురించి చెప్తూ ఆ టాపిక్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నోట్స్ కూడా ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మీద క్వశ్చన్స్ ఎట్లుంటాయో చూద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. If capital A is equal to x1 comma y1 and B is equal to x2 comma y2, then distance between AB equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square, or square root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. If P is equal to x comma y is a point on the xy plane, the distance from Px comma y to x-axis equal to mod y. The distance from Px comma y to y-axis mod x. ఇక్కడ ఒక డయాగ్రామ్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇక్కడ xy ప్లేన్లో px కామా y ఒక పాయింట్ ఉంది. మామూలుగా x కామా y అంటే x కోఆర్డినేట్ ఒకటి, ఇక్కడి నుంచి ఇక్కడికి x యూనిట్స్ ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికి y యూనిట్స్ ఉంటుంది. అప్పుడు ద డిస్టెన్స్ ఫ్రమ్ p టు x యాక్సిస్ అన్నప్పుడు ఇది y యూనిట్స్ ఉంటుంది. డిస్టెన్స్ కాబట్టి మాడ్ అప్లై చేయాలి. మాడ్ y, px కామా y నుండి x యాక్సిస్ ఉండే డిస్టెన్స్ ఎంత అంటే మాడ్ y అవుతుంది. అదే px కామా y నుండి y యాక్సిస్ ఉండే డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే మాడ్ x అవుతుంది. ఇందాక ఒక ఫార్ములా కాన్సెప్ట్ చెప్పాం. ద పాయింట్ px comma y in a xy plane, the distance from p to x axis mod y and the distance from p to y axis mod x. దీని మీద ఒక మోడల్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ p 2, -3 ఫ్రమ్ ఫస్ట్ ది x యాక్సిస్, సెకండ్ ది y యాక్సిస్ అని ఇచ్చాడు. హియర్ ద p వాల్యూ p ఈక్వల్ టు 2, -3. దిస్ ఇస్ x, దిస్ ఇస్ y. First question, the distance from P to x axis, P నుంచి x axis ఉండే distance that equal to mod y. Here the y value is -3. Modulus of -3, 3. The distance
ఫ్రమ్ P to y axis mod x, the x value is 2, modulus of 2 equal to 2. ఇమేజ్ ఆఫ్ పాయింట్ గురించి ఒకసారి తెలుసుకుందాము. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ద ఇమేజ్ ఆఫ్ px, y with respect to x-axis is x, minus y. ఇక్కడ ఇమేజ్ అన్నప్పుడు ఇక్కడ px, y అనేది xy ప్లేన్లో ఉంది. ఈ x యాక్సిస్ మిర్రర్ అనమాట. దిస్ ఇస్ మిర్రర్ x యాక్సిస్ అనేది. ఇక్కడి నుంచి ఎక్స్ కోఆర్డినేట్ ఉంటే ఇక్కడి నుంచి వై కోఆర్డినేట్ ఉంటుంది. ఇది ఎక్స్ కోఆర్డినేటు, ఇది వై కోఆర్డినేట్. అప్పుడు ఈ పాయింట్ ఎక్స్, వై అవుతుంది. మామూలుగా ఇమేజ్ అన్నప్పుడు మనం మిర్రర్ ఇమేజ్ కింద మాదిరి చూసుకోవాలి. ఇప్పుడు మిర్రర్ ఇమేజ్లో మీరు మిర్రర్ నుంచి 2 యూనిట్ డిస్టెన్స్లో ఉంటే మీ ఇమేజ్ కూడా 2 యూనిట్ డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా ఇక్కడి నుంచి వై యూనిట్ డిస్టెన్స్లో ఉంటే ఇక్కడి నుంచి వై యూనిట్ డిస్టెన్స్లో మన ఇమేజ్ ఫామ్ అవుతుంది. బట్ ఇది క్వాడ్రంట్ 1 అయినప్పుడు ఇది క్వాడ్రంట్ 4 అవుతుంది. కాబట్టి అప్పుడు దీని ఇమేజ్ ఏమైతే అంటే ఎక్స్, మైనస్ వై అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక టెక్నిక్ అనమాట. ఒక ఎక్స్, వై పాయింట్కి విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు వై కోఆర్డినేట్ నెగిటివ్ తీసుకోవాలి. వై కోఆర్డినేట్ నెగిటివ్ తీసుకోవాలి. ద ఇమేజ్ ఆఫ్ ఎక్స్, వై విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు ఆ ఇమేజ్ కోఆర్డినేట్స్ ఏమైతే అంటే ఎక్స్, మైనస్ వై అవుతుంది. అట్లే ద ఇమేజ్ ఆఫ్ px, y విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ తీసుకోవాలి. మైనస్ ఎక్స్, వై అవుతుంది. డయాగ్రామ్ ప్రకారంగా చూసుకుంటే ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. px, y xy ప్లేన్లో ఉంది. ఇక్కడి నుంచి ఎక్స్ యూనిట్స్ ఉంటాయి, ఇక్కడి నుంచి వై యూనిట్స్ ఉంటాయి. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఎక్స్ యూనిట్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఎక్స్ యూనిట్స్ ఉంటుంది. ఇది ఎక్స్ యూనిట్స్ కాబట్టి ఈ డిస్టెన్స్ ఎక్స్ యూనిట్స్ ఉంటుంది. అదే ఎక్స్ యూనిట్ డిస్టెన్స్లో మనకు ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది Q1 క్వాడ్రంట్ అయితే ఇది Q2 అవుతుంది. సెకండ్ క్వాడ్రంట్ ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ కాబట్టి మైనస్ ఎక్స్, వై అవుతుంది. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇమేజ్ దాంట్లో విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అన్నప్పుడు అప్పుడు ఆ పాయింట్లో ఉండే ఎక్స్ కోఆర్డినేట్కి నెగిటివ్ తీసుకోవాలి. ద ఇమేజ్ ఆఫ్ px, y విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అన్నప్పుడు అప్పుడు ఆ ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ అవుతుంది, మైనస్ ఎక్స్, వై అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఇమేజ్ మీద కొన్ని కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం కదా, 2 కాన్సెప్ట్స్. దాని మీద ఒక మోడల్ ఎగ్జాంపుల్ చూడండి. ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఎక్స్, వై ఫ్రమ్ ఇట్స్ ఇమేజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్. అంటే ఒక పాయింట్ ఎక్స్, వై ఇచ్చినాడు. ఎక్స్ యాక్సిస్ మిర్రర్తో ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ రెండింటి యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుందని డయాగ్రామ్ ప్రకారంగా చూస్తే మనకి ఈజీగా థాట్ వచ్చేస్తారు. చూడండి, డయాగ్రామ్ ప్రకారంగా చూస్తే ఇది ఎక్స్ యాక్సిస్ ఆరిజిన్. P, let it be, the point is px, y. Here this is the x coordinate, this is the y coordinate. ఇమేజ్ అన్నప్పుడు ఇక్కడ Q పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి y, ఇక్కడి నుంచి y యూనిట్స్, ఇక్కడి నుంచి y యూనిట్స్. మొత్తం ఎంత అవుతుంది?
2y అవుతుంది, ఆ డిస్టెన్స్ 2y అవుతుంది. డిస్టెన్స్ కదా, y అనేది y కోఆర్డినేట్, y అనేది y కోఆర్డినేట్. డిస్టెన్స్ ఎప్పటికీ పాజిటివ్ అనమాట. y కోఆర్డినేట్ నెగిటివ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మామూలుగా ఇక్కడి నుంచి x యాక్సిస్, ఇక్కడ x యూనిట్స్ ఉంటే ఇది y యూనిట్స్ అనమాట. ఆ ఇమేజ్ ఫామ్ కావాలంటే ఇక్కడి నుంచి y యూనిట్స్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ y ప్లస్ y యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే 2y అవుతుంది. డిస్టెన్స్ కాబట్టి ఆ వైకి మాడ్ అప్లై చేయాలి, 2 mod y అవుతుంది డిస్టెన్స్ కాబట్టి. దిస్ ఇస్ ద ఆన్సర్. డయాగ్రామ్ ప్రకారంగా ఆలోచిస్తే మనము ఇచ్చిన పాయింట్ px, y, ఇక్కడి నుంచి x యూనిట్స్, ఇక్కడి నుంచి y యూనిట్స్. x యాక్సిస్ అనేది మిర్రర్ అనమాట. ఆ ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి y యూనిట్స్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి y యూనిట్స్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ టోటల్ డిస్టెన్స్ అడిగినాడు క్వశ్చన్లో, ఇక్కడి నుంచి ఇక్కడికి. అంటే మీ ఈ y కలిపితే 2y అవుతుంది. మనకు y నెగిటివ్ ఉండొచ్చు కాబట్టి ఆ వైకి ఏం అప్లై చేయాలంటే మాడ్ అప్లై చేయాలి. ఇంకా మెథడ్ ప్రకారం చేయాలంటే మీకు తెలుసు కదా, గివెన్ పాయింట్ లెట్ ఇట్ బి px, y అనుకుందాం. q is equal to image of p in x axis. x axis అన్నప్పుడు ఖచ్చితంగా y కోఆర్డినేట్ నెగిటివ్ తీసుకోవాలి. ఆ పాయింట్ ఏమవుతుందంటే x, y అవుతుంది. q is equal to x, y. ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ అడిగింటుంది క్వశ్చన్లో. pq డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ 0 అవుతుంది. y ప్లస్ y, ఇక్కడ y, ఈ మైనస్ y ఫార్ములా మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి y ప్లస్ y 2y అవుతుంది. 2y హోల్ స్క్వేర్ 4y స్క్వేర్ అవుతుంది. 4y స్క్వేర్కి 4కి రూట్ 2 అవుతుంది. y స్క్వేర్, ఇక్కడ y స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అట్లా ఉన్నప్పుడు వాటిని మనం డిస్టెన్స్లో రాసేటప్పుడు వాటికి మాడ్ అప్లై చేయాలి. అప్పుడు ఇది ఏమైందంటే 2 mod y అవుతుంది. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆబ్జెక్టివ్ టైప్లో చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ మీద చాలా వేరియస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకొక మోడల్ మీద, ఇప్పుడు ఇమేజ్ మనం x యాక్సిస్కి y యాక్సిస్ తెలుసుకున్నాం. అట్లే కోఆర్డినేట్ యాక్సిస్లో ఒక లైన్ ఉంది. ఇఫ్ y is equal to x is a bisector of coordinate axis passing through Q1 and Q3 quadrants. ఇక్కడ ఒక స్పెషల్ లైన్ ఉంది, కోఆర్డినేట్ యాక్సిస్కి ఈక్వల్గా పోతుంది. అంటే ఈ కోఆర్డినేట్ యాంగిల్స్ మధ్యన 90 డిగ్రీ ఉంటుంది. 45 డిగ్రీలో ఒక లైన్ పోతుంది. 45 డిగ్రీ ఆరిజిన్ నుంచి ఈ 45 డిగ్రీ లైన్ ఈక్వేషన్, ఇది 45 డిగ్రీ ఉంటుంది, ఇది 45 డిగ్రీ ఉంటుంది. ఆ ఈక్వేషన్ ఏమైందంటే y is equal to x. ఒక్కోసారి ఈ y is equal to xకి కూడా ఇమేజ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ద ఇమేజ్ ఆఫ్ px, y with respect to y is equal to x అనే ఒక లైన్ తీసుకున్నప్పుడు ద ఇమేజ్ ఈజ్, ఈ పాయింట్స్ రివర్స్లో అవుతాయి. y, x అవుతుంది, x, y, x అవుతుంది. మన క్వశ్చన్లో y is equal to x అనే లైన్ మిర్రర్గా ఇచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడో px, y, సరే xy ప్లేన్లోనే ఉన్నాం. ఈ పాయింట్ ఇచ్చినప్పుడు దీని ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది, y, xగా ఫామ్ అవుతుంది. అంటే x, y ఏమవుతుందంటే y, x అవుతుంది. ఎప్పుడంటే y is equal to x అనే లైన్ ఇచ్చినప్పుడు. అది కూడా ఆ లైన్ వచ్చేసి Q1 నుంచి వెళ్తుంది, Q1, Q3 ఫస్ట్ క్వాడ్రంట్ అని ఇచ్చిన. ఇఫ్ ద లైన్ మేక్స్
equal angles, if the line makes equal angles passing through origin, lies in quadrant 1 or quadrant 3. quadrant 1 అన్న quadrant 3 అన్న ఆ ఈక్వేషన్ ఏమని తీసుకోవాలంటే y = x అని తీసుకోవాలి. దీని మీద ఒక మోడల్ కోసం చూద్దాం. ఇక్కడ చూడండి, మనము y = x అనే లైన్ ఇచ్చినప్పుడు x1, y1కి ఇమేజ్ y1, x1 అవుతుందని చెప్పాం. అంటే x, y ఉంటే ఒక కోఆర్డినేటు, y = x అనే లైన్ ఉన్నప్పుడు ఆ x, y రివర్స్లో అయిపోతాయి, y, xగా మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పాయింట్ B ఈజ్ సిమెట్రిక్ టు క్యాపిటల్ A 4, -1 with respect to the bisector of the first quadrant, then the length of AB is with respect to the bisector of the first quadrant. అంటే ఇక్కడ గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాయంటే 4, -1. ఇది x, y అనుకుంటే బైసెక్టర్ ఆఫ్ ద ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఆ లైన్ ఏం తీసుకోవాలంటే y = x అని తీసుకోవాలి ఆ లైన్. అప్పుడు దాని ఇమేజ్ అది సిమెట్రిక్ అన్నా ఇమేజ్ అన్నా ఒకటే, అది B పాయింట్ అన్నాడు. అదేమైందంటే y, x అయిపోతుంది. అప్పుడు ఆ పాయింట్ ఏమైపోతుంది అంటే y ప్లేస్లో -1 ఉంది, -1, 4 అవుతుంది. అప్పుడు ఈ AB డిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్లో, AB డిస్టెన్స్ ఈక్వల్ టు 4 డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఇక్కడ 4 తీసుకున్నాం, x కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేయాలి. 4 -1 +1 అవుతుంది, 4 + 1 5 స్క్వేర్ అంటే 25 డైరెక్ట్గా రాస్తున్నాం. ఇక్కడ -1, ఇక్కడ -4 అంటే -5 హోల్ స్క్వేర్, అది కూడా 25 అవుతుంది. 25 + 25 √50. √50ని 2 × 25గా రాయొచ్చు. 25కి స్క్వేర్ రూట్ 5 అవుతుంది, 5√2. ద AB డిస్టెన్స్ ఈజ్ 5. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ AB మీద ఒక 3 మోడల్స్ మనము కవర్ చేసాం. ఇంకా దీంట్లో చాలా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, వాటి మీద కూడా కొన్ని ప్రాబ్లం చెప్తాం. ఇక్కడ చూడండి, మెయిన్స్ ఎంసెట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి ఫస్ట్ బేసిక్ ఫార్ములా కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఆ బేసిక్ ఫార్ములా కాన్సెప్ట్ మీద ఎన్ని నంబర్ ఆఫ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి వీలు ఉంటుందో అవి మనం చూసుకోవాలి. ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే మెయిన్స్లో సక్సెస్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇదే వీడియోలోనే నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియో దీని మీదే చేస్తాను. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మీద ఇంకా కొన్ని వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సెక్షన్ ఫార్ములా, తర్వాత కాంజుగేట్ పాయింట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు, హార్మోనిక్ కాంజుగేటు, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. అట్లే ఈ 2D కోఆర్డినేట్ సిస్టమ్ స్ట్రైట్ లైన్స్లో ఉండే ప్రీవియస్ JEE మెయిన్స్ క్వశ్చన్స్ కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మీరు నాకు ఇచ్చే ప్రోత్సాహం, నేను చెప్పే ఈ లెసన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నా సెల్ నంబర్ 9866315637 దీనికి మెసేజ్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అలాగనే నేను పెట్టే వీడియోస్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.